బేబీ బేబీ డాడీ మమ్మీ డాడీ వచ్చారు. కూర్చోండి. రోజు ఇలా పెందలాడే రాకూడదట్రా. పెందలాడే వచ్చేసారంటే ఏదో విశేషం ఉందన్నమాట. విశేషం ఏంటో పెద్ద పండగ అయితేను. ఊళ్ళో ఎక్కడా లేని పండగ మీతో బయలుదేరి మన ఇంటికే వచ్చిందంటే ఇదేదో ఆఫీస్ విషయం అయి ఉంటుంది. కరెక్ట్. బహుశా ప్రమోషన్ అయి ఉండాలి. కరెక్ట్. ప్రమోషన్ అంటే ట్రాన్స్ఫర్. అంటే మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతారన్నమాట. కరెక్ట్. ఆగక్కడ, ఆగిపో అంతే. మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతావా? మాకు ప్రమోషన్ వద్దు డాడీ, మాకు నువ్వే కావాలి. అవును డాడీ. ఉద్యోగం పెరిగిందనో మరేదో కారణం చెప్పి మాకు దూరం కావడం అదొక పండగ, దానికి ఒక మిఠాయి. విన్నారుగా, నాది అదే మాట. ప్రమోషన్ లేకపోతేనే ఇప్పుడు హాయిగానే ఉన్నాం కదా. మీకు దూరమై మేం బంగారు పళ్ళల్లో తిన్నా మాకు తృప్తి ఉండదు. అంతా కలిసి ఆకుల్లో తిన్నా ఆనందంగా ఉంటుంది. పోనీ మనం అందరం కలిసే పెడితే? అంతా కలిసి ఒకే చోట ఉంటామంటే అంతకంటే కావాల్సిందే ఉంది. అయితే బట్టలు సర్దుకోండి డాడీ. కానీ ఒక చిన్న పాయింట్ బేబీ. ఏంటి? బాంబే చాలా పెద్ద పట్టణమే, అయినా అక్కడ ఇల్లు దొరకడం చాలా కష్టం. అందుకని నేను ముందుగా వెళ్ళి మంచి ఇల్లు, మా బేబీ ఆడుకోవడానికి చోటుండే అంత పెద్దిల్లు చూసి ఉత్తరం రాస్తాను. నువ్వు అక్కని, అమ్మని, నానమ్మని, మామని అందరినీ వెంట పెట్టుకుని వచ్చేద్దు గాని. ఓకే? ఓకే డాడీ. డాడీ, నాకు నీతో వచ్చేయాలనిపిస్తుంది డాడీ. నువ్వు లేదంటే ఉండలేను డాడీ. వద్దమ్మా, ఇంకా నీకు చాలా టైం ఉంది. నేను వెళ్ళిన తర్వాత ఎవ్వరూ ఏడవకూడదు. ప్రామిస్ చెయ్యమ్మా. ప్రామిస్ డాడీ. ఇంకెప్పుడు ఆడండి. నువ్వు ఏడుస్తున్నావా? చచ్చా, ఈ బ్రేస్లెట్ నా గుర్తుగా ఉంచుకో. బేబీ, ఈ పెన్ను నీకు. బాగా చదువుకుని ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. బాబు, అవునరా కృష్ణ, ఎవరైనా ఊరు పెడుతున్నప్పుడు అప్పో సప్పో చేసి వీలైనంత ఎక్కువ డబ్బు తీసుకుపెడతారు. నువ్వేమిట్రా ఇలా ఏ కాశీకో పోతున్నట్టు దగ్గరున్న వస్తువులన్నీ పంపకాలు చేస్తున్నావు? దేశం కాని దేశం పెడుతున్నాను కదమ్మా, అక్కడ ఇవన్నీ నాకు భారం అవుతాయి. అందుకే ఇచ్చేసి పెడుతున్నా. శ్రీలక్ష్మి, మనం కలిసి ఎన్నోసార్లు ప్రయాణం చేసినా ఈ ప్రయాణంలో విడిపోక తప్పలేదు. చూసావా, వెళ్తానమ్మా. వెళతాననకూడదురా, వెళ్ళొస్తాననాలి. లక్ష్మి, వీణ్ణి చూసావా? మనల్ని వదిలిపెట్టి ఎప్పుడు ఉండలేదు కదా, అందుకే మనకంటే ఎక్కువగా బెంబేలు పడుతున్నాడు. ధైర్యంగా వెళ్ళిదానన్న. బావగారు, ఇదిగోండి మీ టికెట్. వస్తాను రాజా. పద.
మమ్మీ డాడీ లేకపోతే మనకేదోలా ఉంది కదూ. ఏమండి, ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేస్తుంది. లేదేదో ఉంది. ఇంత రాత్రి వరకు మీరు నిద్రపోలేదంటే? ఏం లేస్తుంది. ఒక సమస్య నన్ను తీవ్రంగా వేధిస్తోంది. ఏమిటిది? ఒక కుటుంబంలోంచి ఒక ముఖ్యమైన మనిషి వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటా అని ఆలోచిస్తున్నాను. ఎవరండి? మన కృష్ణమూర్తి సుమతి. వాడి పరిస్థితి చాలా ప్రమాదంగా ఉందని, 2-3 రోజుల మించి బ్రతకకపోవచ్చని బాంబే హాస్పిటల్ నుంచి ఉత్తరం వచ్చింది. వాడు బాంబే వెళ్ళేటప్పుడు తన విషయం ఎవరికీ చెప్పొద్దని నాతో ప్రమాణం చేయించుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం వీళ్ళకి చెబితే వాడికి ద్రోహం అవుతుందా, ఆ కుటుంబానికి మేలవుతుందా అని తెలుసుకోలేకపోతున్నాను. ఒక మనిషి మీ కళ్ళ ముందు ఆత్మహత్య చేసుకుంటూ నన్ను ఆపితే నా మీద ఒట్టు అన్నాడనుకోండి, అడ్డుపడి ఆపుతారా లేక ఒట్టుకు భయపడి ఆగిపోతారా? ఆపుతాను. ఇది అంతేనండి. కానీ ఆ ఇంట్లో ఉన్న మనుషుల మధ్యకి వెళ్ళి కృష్ణమూర్తి చనిపోతున్నాడన్న దుర్వార్త నేను అందించలేను సుమతి. ఒక ఇల్లాలు మరొక ఇల్లాల దగ్గరకు వెళ్ళి నీ భర్త చనిపోతున్నాడమ్మా అని చెప్పడం ఎంత కష్టమో నాకు తెలుసండి. అయితే చెప్పడం ఎంత అవసరమో కూడా నాకు తెలుసు. అందుకని నేనే వెళ్ళి చెప్పొస్తాను. తన బుట్ట చెరిగిపోయేలోపు భర్తను చివరిసారిగా చూడని భార్య బ్రతుకు నరకం అండి, నరకం. శ్రీలక్ష్మి గారు, అరే సుమతి గారా, రండి రండి. సినిమా నుంచి వస్తూ మిమ్మల్ని చూసి వెళదామని. రండి, కూర్చోండి. ఏమిటి అలా చూస్తున్నారు? ఏమీ లేదు, మీతో ఒక విషయం చెబుదామని వచ్చాను. అత్తయ్య, ఏమ్మా? నేను ఒకసారి బొంబాయి వెళ్తాను. ఆయన్ని సార్ చూడాలంది అత్తయ్య. బొంబాయి పెడతావా? అలాగేనమ్మా, తప్పకుండా పెడుతూ కానీ. అమ్మా నేను వస్తానమ్మా. తప్పమ్మా, నేను త్వరగా వచ్చేస్తాను కదా. నేను నీతో పాటు తిరిగి వచ్చేస్తానుగా. అమ్మా అమ్మ ప్లీజ్ నాన్న చూడాలను. బేబీ నా బంగారు తల్లి కదా, చెప్పిన మాట వినాలమ్మా. తప్పమ్మా. అమ్మా ప్లీజ్. పిచ్చి మొహాలారా, దానికి అబ్బాయి మీద గాలి మళ్ళీ అడగలేక అడిగి అది పెడుతుంటే మీరు వెంట పడతారేమిటి? అవునే సునీత, చిన్నపిల్ల దాన్ని సముదాయించడానికి బదులు పెద్దదాను నువ్వు కంట తడి పెట్టుకుంటావేమిటే? అమ్మా బేబీ చూడు, మరి నాన్న ఇల్లు దొరికిందని ఉత్తరం రాశాడమ్మా. అమ్మ వెళ్ళి బాగుందో లేదో చూసి వస్తుంది. ఇల్లు చూడటానికి ఇంటెల్లపాది బయలుదేరి బొంబాయి పెడితే ఎంత అయిపోతుంది? ఇల్లు బాగుందనుకో మనం అందరం బయలుదేరి వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు చెప్పమ్మా, అమ్మని వెళ్ళమంటావా? నా తల్లి బంగారం కదూ. చూడు లక్ష్మి, నువ్వు వెళ్ళగానే ఇల్లు ఎలా ఉందో, మేము ఎప్పుడు బయలుదేరి రావాలో వెంటనే ఉత్తరం రాసేసాయి. అన్నట్టు మర్చిపోయాను, ఈ సున్నుండలు తీసుకెళ్లి అబ్బాయికి ఇవ్వు. నీకు తెలుసుగా వాడికి వెంటే ఎంత ఇష్టమో. నువ్వు కూడా 2 నోట్లో వేసుకో.